ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం శంఖం పువ్వు ఇందులో 2 రకాలుంటాయండి. తెలుపు, నీలం. ఈ 2 నా చేతిలో ఉన్నాయి. కొంతమంది తెలియక దీన్ని శంకు పుష్పి అంటారండి. ఇది శంకు పుష్పి కాదు. శంఖం పువ్వు. దీన్ని గంటెన అంటారు. దింటెన అంటారు. అపరాజిత అంటారు. గిరికర్ణిక అంటారు. అన్ని పేర్లున్నాయండి దీనికి. చాలా రకాల పేర్లున్నాయి. సాంస్క్రిట్‌లో చాలా ఉంటాయి. హిందీలోని. ఇది తెలుపు, ఇది నీలం అండి. నీలం దాన్ని నలుపు అంటారు ఆయుర్వేదంలో. మీకు ఇదివరకు ఎన్నో మొక్కల్లో చెప్పాను నేనది. దీనికి మూలికలుగా చాలా మంచి ఉపయోగాలున్నాయండి. మీరు పెన్ను, పుస్తకం తీసుకున్నారనే అనుకుంటున్నాను. ఈ నీలం పువ్వులు, వైట్ పువ్వులు కూడా మీరు కషాయం కాసుకోవచ్చండి ఎర్లీ మార్నింగ్. దీని సమూలం కూడా మీరు వాడుకోవచ్చండి. ఓన్లీ ఇదొకటే కాకుండా, పువ్వే కాకుండా సమూలం కూడా ఏసుకోవచ్చు. వేసుకుని కషాయం కాసుకుని గోరువెచ్చగా వడపోసుకొని గోరువెచ్చగా ఒక టీ డికాక్షన్‌లా పెట్టుకుని దాంట్లో చక్కెర ఏదైనా తేనె గాని ఏసుకోవచ్చు. ప్లెయిన్ కూడా తాగగలగొచ్చు. ఈ కలర్ కూడా చాలా వండర్‌ఫుల్ కలర్ వస్తుందండి. మీరు గాజు గ్లాస్‌లో పోసుకుంటే. ఆ బ్లూ ఫ్లవర్స్ ఏసుకుంటే. అంటే నీలం ఫ్లవర్స్. ఇది విషాల మీద చాలా బాగా పనిచేస్తుందండి. దీని వేరు పాము విషం మీద పనిచేస్తుంది. దీని వేరు కనుక నూరుకుని మీరు నీళ్ళలో కలుపుకొని తాగితే ఒక ప్రివెన్షన్‌గా మీకు అంటే పూర్తిగా విషం దిగిపోతుంది అని మీరు అనుకోవద్దు. ప్రివెన్షన్‌గా అంటే మీ ప్రాణాలను కాపాడడానికి పనిచేస్తుందండి. అదేవిధంగా దీని సమూల కషాయం తీసుకుని మీరు దానిని బాగా చిక్కటి కషాయం తీసుకోవాలి. లేకపోతే బతికున్న చెట్టునే వేరుతోటి సహా తీసి వేర్లు శుభ్రంగా కడిగి పేస్ట్‌గా చేసుకుని అమృతాది ఘృతం అంటే మీకు ఐడియా ఉంటుంది. తిప్పతీగతోటి చేసిన ఘృతం అంటే నెయ్య. ఆ నెయ్యిలో ఈ పేస్ట్ మళ్ళీ వేసుకునండి. ఒక 20% అంటే 100 గ్రాములు కనుక నెయ్యి ఉంటే 20 గ్రాములు ఈ పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా సరస్వతి ఆకు కుదిరితే మీకు దొరికితే సరస్వతి ఆకు కూడా తీసుకుని అది కూడా ఒక 20 గ్రాములు వేసి దీనిని కనుక మీరు తైలపాక విధిని అంటే ఘృతం నెయ్యి ఎలా కాసుకుంటారో తైలం అంటే ఆయిల్ అండి. ఘృతపాకం అనుకోవాలి మనం ఇక్కడ. ఆ విధంగా మీరు నేతిని జాగ్రత్తగా కాసుకుని ఆ నేతిని కనుక చిన్నపిల్లలకి ఒక 2, 3 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఒక 5-10 డ్రాప్స్ అనమాట. అలా స్లోగా పెంచుకుంటే వెళ్ళొచ్చు. మీరు ఒక స్పూన్ దాకా వెళ్ళొచ్చు. ఎదిగే కొలది 10, 12 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఐక్యూ కానీ, తెలివితేటలు కానీ, బ్రెయిన్ ఎదుగుదల కానీ ఒక మిరకిల్ చేస్తుందండి ఈ మూలిక. సరస్వతి ఆకు ఎంత బాగా బ్రెయిన్ మీద పనిచేస్తుందో అదేవిధంగా ఇది కూడా బ్రెయిన్ మీద పనిచేస్తుందండి. ఈ రెండాట్లికి సపోర్ట్ ఏంటి అంటే మీకు అమృతాది ఘృతం. తిప్పతీగ యొక్క ఘృతం అనమాట. తిప్పతీగతోటి చేసుకున్న నెయ్య. ఆ నేతిలో ఇయి కూడా ఏసుకొని మీరు కాసుకోండి. ఒకవేళ మీకు తిప్పతీగతోటి నెయ్యి ఎలా తీసుకోవాలి? ఏం చేయాలి? అని మీకేమన్నా డౌట్ ఉంటే అది కూడా చెప్తానండి ఇప్పుడు ఇందులో. మీరు ఒక పావు కేజీ తిప్పతీగ ముక్కలు తీసుకోండి. మెత్తగా పేస్ట్ కొట్టుకోండి. దానిని 4 లీటర్ల నీళ్ళలో పోయండి. 1 లీటర్ మరిగే వరకు ఉంచి వడపోసుకోండి. ఆ లీటర్ నీళ్ళలో ఏదైతే కషాయం ఉందో అందులో ఇంకొక పావు కిలో పేస్ట్ ఏసుకోండి. దాంట్లో 4 లీటర్ల ఆవు పాలు, 1 లీటరు ఆవు నెయ్యి వేసుకుని మొత్తం అన్నీ ఎగిరిపోయి ఓన్లీ నెయ్యి మిగిలే వరకు ఉంచుకోండి. ఆ నేతిని వడపోసుకోండి. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 రకాలైన పేస్టులు కలుపుకుంటే ఇది ఒక మిరకిల్ ఘృతం అనమాట. రాజుగారు మీ వీడియోలు అన్నీ మిరకిల్ అనే చెప్తున్నారని అనుకోవచ్చు మీరు. నేను చెప్పేయన్నీ కూడా అటువంటివే చెప్తానండి ఎక్కువగా. ఎందుకు అంటే తక్కువ సమయంలో నేర్చుకోవాలనే అభిలాష ఎవరికైతే ఉందో వాళ్ళకి ఒక్క పని చేసి మూలిక చెప్పి కన్నా ఒక 20 పనులు చేసి మూలిక చెప్పాననుకోండి, వాళ్ళకి దీని మీద తొందరగా అవగాహన వస్తుంది. అతి కొద్ది సమయంలోనే ఈ మూలికల్ని ఉపయోగించుకొని అనేక రకాలైన వ్యాధుల నుంచి మీరు బయటపడతారు కాబట్టి, నేను ఏ మూలిక చెప్పినా ఆ మూలిక ఒక 10-20, 50 రకాలుగా ఉపయోగపడే మూలికలనే నేను చెప్తున్నానండి. అందుకేం చేస్తారంటే నేను చెప్పినయన్నీ కూడా మీరు జాగ్రత్తగా వీడియోని మళ్ళీ చూసుకుని స్లోలో పెట్టుకుని చూసుకుంటా, జాగ్రత్తగా నోట్స్ తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటా ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఆయుర్వేదం అనేది కొంతవరకు నేర్చుకోవడం జరుగుతుందండి. నేను కొన్ని వీడియోల్లో శుద్ధుల గురించి చెప్తానండి నెక్స్ట్. ఏ మూలికల్ని ఎలా శుద్ధి చేయాలి? ఏ విధంగా వాడుకోవాలి?
మూలికల్ని ఎందుకు శుద్ధి చేయాలనేది కూడా చెప్తానండి. అది డోసేజ్ కూడా ముందు ముందు మీకు చెప్తా. ఏ బాడీ వెయిట్‌కి ఏ డోస్ వాడాలి, ఎంత వాడాలనేది. ఈ శుద్ధి చేయటం, డోసేజ్ తెలుసుకోవడం, మూలికని ఏ విధంగా ఉపయోగించుకోవడం. ఈ 3 రకాలు కనుక వస్తే మీరు చాలా వరకు మీకు మొక్కలను ఉపయోగించుకోవడం అలవాటవుతుందండి. ఓకేనండి. నమస్కారం.